హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి తెలంగాణ అభ్యర్థులంతా కూడా చాలా జాగ్రత్తగా ఒక 20 మినిట్స్ పాటు వినాల్సినటువంటి టాపిక్ అండి. సిలబస్ మారింది, సిలబస్ మారింది. బాగా గుర్తుపెట్టుకోండి, సిలబస్లో కొంత మార్పులు చేర్పులు వచ్చాయి. సో అవి ఏవి వచ్చాయి, ఎక్కడ ఏమి యాడ్ అయ్యాయి అనేటటువంటిది తెలుసుకుందాం. మరి లాస్ట్ టైం జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్ సిలబస్కి ఈ సిలబస్కి ఏ మార్పులు వచ్చాయి అనేది చూద్దాం. సో మరి ఇది కొత్త సిలబస్ అండి, లాంగ్వేజ్ పండిట్ది. మరి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2023కి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏమొచ్చాయి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ లాంగ్వేజ్ పండిట్స్ అండి. మరి 2.5 గంటలే ఉంటుంది, ఇదేం మారలేదు. ఇక చూడండి, మొదటి సబ్జెక్టుగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్కులు, ఇదేమీ మారలేదు. రెండవది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ యాజ్ నోటిఫైడ్, సిలబస్ వివరించబడింది, ఇందులోనే పూర్తి మార్పులు చేర్పులు వచ్చాయండి. సో ఇంకా థర్డ్ సబ్జెక్ట్ కంటెంట్, ఇక్కడ ఏ మార్పులు చేర్పులు రాలేదు. మొదటి సబ్జెక్ట్లో మూడవ సబ్జెక్ట్లో ఏ మార్పులు రాలేదు, వచ్చిందంతా కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో. మరి తర్వాత 4వ సబ్జెక్ట్ టీచింగ్ మెథడాలజీ. సో ఇందులో కూడా పెద్ద మార్పులు చేర్పులు అయితే ఏమీ రాలేదండి. సో ఓవరాల్గా ప్రశ్నల సంఖ్య 160, మార్కులు 80, ఇది కూడా ఏం మారలేదు. మారిందంతా కూడా సిలబస్లో. చూడండి, సిలబస్ ఆఫ్ రిటన్ టెస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ పండిట్ పార్ట్ 1గా మనకు జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. మార్కులు 10, బిట్లు అయితే 20. ఓకేనా. ఇక పార్ట్ 2 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మార్కులు 10, బిట్లు అయితే 20. ఇక్కడ మార్పులు చేర్పులు వచ్చాయి. గతంలో ఈ సబ్జెక్ట్లో ఓన్లీ మరి విద్యా చరిత్ర, ఉపాధ్యాయ సాధికారత, అదేవిధంగా ఆధునిక భారతదేశంలో విద్యా పోకడలు మరియు హక్కులు అధికారాలు, చివరిగా ఎన్సిఎఫ్ అనే 5 యూనిట్లే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ 5 యూనిట్లలోనే సైకాలజీని యాడ్ చేశాడు, చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీని యాడ్ చేశాడు. ముఖ్యంగా వికాస్ అధిగం ఈ 2 యూనిట్లను యాడ్ చేసేసాడు. బాగా గుర్తుపెట్టుకోండి. సో అంటే దాదాపుగా మీరు ఇంకొక 20 రోజులు చదవాల్సిన సిలబస్ని యాడ్ చేయడం జరిగిందండి. సో మరి ఏమనుకుంటున్నారో ఏమో కానీ, సో ఇంత చదివేంత టైం అన్నా ఇచ్చారంటే అది కూడా ఇవ్వలేదు. ఈ సిలబస్ కంప్లీట్ చేయడానికి, ఒక్కసారి కంప్లీట్ చేయడానికే 6 నెలలు పడుతుందండి. కానీ మీకు ఇచ్చింది 60 రోజులు అంతే. ఓకే, 6 నెలలు చదవాల్సింది 60 రోజుల్లో చదవాలి. ఓకేనా. ఏదేమైనా అందరికీ ఒకే సిలబస్సే, అందరికీ ఒకే ఎగ్జామే, అందరికీ ఒకే ప్యాటర్నే, అందరికీ ఒకే పుస్తకాలే. సో మరి చూద్దాం. మరి ఇందులో యూనిట్ నెంబర్ 1, ఇది యూనిట్ నెంబర్ 1 అండి, హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. మరి దీన్ని అంతా కూడా నేను హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్పడం జరుగుతుందండి. మరి భారతదేశంలో విద్యా చరిత్ర, ఇందులో పూర్వ వేద విద్య, తర్వాత పూర్వ స్వాతంత్ర విద్య గురించి నేర్చుకోవాలి. మరి ఎడ్యుకేషనల్ కమిటీలు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కమిషన్లు, మరి స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి విద్యా పాలసీలు, మరి ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత విద్యా విధానాలు, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. సో ఇంతటితో యూనిట్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోతుంది. తర్వాత యూనిట్ నెంబర్ 2 ఫిలాసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అంటే విద్య యొక్క తాత్విక పార్శ్వాలు అని తెలుగులో అంటారు, శిక్షాకే దార్శనిక ఆయాం అని హిందీలో అంటారు. సో మరి శిక్షాకే ఎయిమ్స్, శిక్షాకే ఉద్దేశ, లక్ష్య, ప్రక్రియాయే. సో శిక్షాకి ప్రక్రియ, యూనిపోలార్, బైపోలార్, ట్రైపోలార్, ఇదంతా సైకాలజీలో గతంలో మనం సిడిపిలో యూనిట్ నెంబర్ 3 పెడగాగిలో ఉన్నటువంటిదే ఇక్కడ ఇచ్చాడండి, కొత్తదేమీ కాదు. సో కాబట్టి ఏకపార్శ్విక శిక్ష, ద్వైపార్శ్విక శిక్ష, త్రైపార్శ్విక శిక్ష అంటాం కదా, అవే ఇవి. టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫార్మల్, ఔపచారిక్, అనౌపచారిక్, నిరౌపచారిక్, వీటి గురించి. మరి అదేవిధంగా ఎడ్యుకేషనల్ థింకర్స్, ఇది కొత్తగా యాడ్ అయినటువంటిదండి, కొత్తగా యాడ్ అయినటువంటిది. సో శిక్షాకే విచారక్ చింతక్ అండి, విద్యా తత్వవేత్తలు, విద్యా ఆలోచకులు అనేటటువంటి పేరుతో స్వామి వివేకానంద ఆలోచనలు, మహాత్మా గాంధీ, అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి. సో మరి అదేవిధంగా మరి ఓకే గీజుబాయ్ భేడ్కా, అదేవిధంగా రూసో, ఫ్రోబెల్,
జాన్ డివి మాంటెసరీ యొక్క ఆలోచనలో మనం తెలుసుకోవాలి. ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ టీచర్స్, శిక్షక్కి ఆచార సంహిత అనే పేరుతో గతంలో కూడా ఉండేది, ఇప్పుడు అలాగే ఉంది. ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ ప్రొఫెషన్, లర్నర్ అండ్ సొసైటీ, సో ఇది కూడా కొత్తగా యాడ్ అయింది. మరి క్రిటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ స్కిల్, జ్ఞానానికి మరియు కౌశలానికి మధ్య గల తేడాలండి. సో మరి తర్వాత యూనిట్ నెంబర్ 3 అండి, సోషల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, శిక్షకే సామాజిక శాస్త్రీయ ఆయాం అనే పేరుతో ఉంటుంది. మరి సోషల్ ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో మరి సామాజిక సంస్థయే, శిక్షకి సామాజిక సంస్థయే, హోమ్, పీర్ గ్రూప్ని మనం సో సమరూప సమూహ్ అని అంటాం, స్కూల్, కమ్యూనిటీ, వీటి గురించి. డెమోక్రసీ ఎడ్యుకేషన్, సో మరి शिक्षा में लोकतंत्रता లేదా లోకతాంత్రిక శిక్ష, ఈక్విటీ, ఈక్వాలిటీ, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, శిక్షకే అవసర్ అనే పేరుతో ఉంటుంది. మరి ఇదంతా కూడా ఉంటుందండి. ఇక లెసన్ నెంబర్ 3 ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, శిక్షా మే అర్థశాస్త్ర అనే పేరుతో గతంలో ఉండేది, ఇప్పుడు ఉంటుంది. మరి జెండర్, సో లైంగిక శిక్ష అనే పేరుతో ఇక్కడ ఉంటుందండి. సో కమ్యూనిటీ డెవలప్మెంట్, సో సామాజిక వికాస్ అనేటటువంటి పేరుతో ఉంటుంది. మరి యూనిట్ నెంబర్ 4 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్, ఇదండి కొత్తగా యాడ్ అయినటువంటిది, గతంలో డిఎస్సిలో లేదు, ఇప్పుడు వచ్చింది. చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఇందాక మీరు టెట్కి చదివారు కదా, అదే సిలబస్సే ఇక్కడికి వచ్చింది. ఓకేనా, చూడండి. మెథడ్స్ ఆఫ్ చైల్డ్ స్టడీ, అబ్జర్వేషన్ నిరీక్షణ విధి, ఇంట్రాస్పెక్షన్ అంతర్నిరీక్షణ విధి, ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాత్మక విధి, సో మరి అదేవిధంగా కేస్ స్టడీ జీవన ఇతిహాస్ విధి, వీటి గురించి. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, సో దేర్ ఎడ్యుకేషనల్ ఇంప్లిమెంటేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మరి బాల వికాస్ కే సిద్ధాంత్ और ఉపాగం అండి, బాల వికాస్ కే సిద్ధాంత, సింపుల్గా చెప్పాలంటే వికాస సిద్ధాంతాలు, కోల్బర్గ్ సిద్ధాంతం, సో చోమ్స్కీ సిద్ధాంతం, అదేవిధంగా కార్ల్ రోజర్ సిద్ధాంతం, జాన్ పియాజే సిద్ధాంతం, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి స్టేజెస్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్, సో అంటే గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యూరిటీ, వీటన్నింటి గురించి. సో ప్రీనాటల్ టు అడాలసెన్స్ అంటే, సో నవజాత, ప్రీనాటల్ అంటే కనుక జన్మ పూర్వ దశ నుండి అడాలసెన్స్, కిషోరావస్థ వరకు ఉన్నటువంటి దశలన్నింటి గురించి నేర్చుకోవాలి. ఆ దశల్లో సో ఫిజికల్ శారీరక వికాస్, కాగ్నెటిక్ సంజ్ఞానాత్మక వికాస్, లాంగ్వేజ్ భాషాత్మక వికాస్, ఎమోషనల్ సంవేగాత్మక వికాస్, సోషల్ సామాజిక్, మోరల్ నైతిక వికాస్. వీటిల్లో పియాజే, ఎరిక్సన్, చోమ్స్కీ మరియు అదేవిధంగా కోల్బర్గ్, వీరందరి సిద్ధాంతాలు మనం నేర్చుకోవాల్సిందండి. వీటన్నింటి గురించి ఎప్పుడో మనం మన యాప్లో పెట్టేసున్నాం, వాటి యొక్క ఫోల్డర్లో మాత్రమే మార్చడం జరుగుతుంది. మీరంతా కూడా రెడీగా ఉండాల్సిందే వీటన్నింటినీ చదువుకోవడానికి. ఇక తర్వాత 4వ యూనిట్ అండర్స్టాండింగ్ లెర్నింగ్, అధిగమ అవబోధ అనే పేరుతో సో మనం ఈ యొక్క టెట్కి చదివి ఉన్నాం, అదే ఇక్కడ ఉంటుందండి. ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంటర్ వైయక్తిక విభిన్నతాయే, అంతర్గత్ బహిర్గత్, ఆప్టిట్యూడ్, అదేవిధంగా ఇంట్రెస్ట్, ఇంటెలిజెన్స్, బుద్ధి అనేది బుద్ధి స్వరూప్, బుద్ధి సిద్ధాంతాలు, బుద్ధి పరీక్షలు అన్నీ నేర్చుకోవాల్సిందే. థింకింగ్ చింతనండి. మరి డైవర్జెంట్, కన్వర్జెంట్, సో అంటే అభిసారి చింతన, అపసారి చింతన రెండూ నేర్చుకోవాల్సిందే. యాటిట్యూడ్ మనోవృత్తి లేదా అభివృత్తి, పర్సనాలిటీ వ్యక్తిత్వ సిద్ధాంత, వ్యక్తిత్వ ప్రకార, వ్యక్తిత్వకి పరీక్ష అన్నీ నేర్చుకోవాల్సిందే. తర్వాత నెక్స్ట్ ఇందులో లెసన్ నెంబర్ 4 అండర్స్టాండింగ్ లెర్నింగ్లో కాన్సెప్ట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లెర్నింగ్, సో अधिगम को प्रभावित करने वाले कारक अंडी, पर्सनल अंड एनवायरमेंटल, अदे विधंगा मेटीरियल. रोल ऑफ मोटिवेशन इन लर्निंग, सो प्रेरणा का महत्व अंटे प्रेरणा अंडी. सो तरवाता मेमरी अंड फर्गेटिंग, स्मृति विस्मृति. तरवाता लर्निंग थियरीस, बिहेवियरिस्ट्स अंटे अधिगम सिद्धांतालंडी, अंदुलो बिहेवियरिस्ट సో అనగా వ్యవహారవాద సిద్ధాంతాలైన ట్రయల్ అండ్ ఎర్రర్, సో ప్రయాస ఏవం త్రుటి, క్లాసికల్ అండ్ ఆపరెంట్, సో అంటే మరి క్రియాసాధక కార్యసాధక నిబంధనం అని తెలుగులో అంటారు, క్రియా ప్రసూత అధిగమ సిద్ధాంత్ అని హిందీలో అంటారు. తర్వాత ఇన్సైట్ అంతర్దృష్టి సిద్ధాంత్, సోషల్ అండ్ కన్స్ట్రక్టివిటీ, సో సామాజిక్ మరియు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాలు, వైగోట్స్కి ఇది కూడా నేర్చుకోవాల్సిందండి. సో మొత్తానికి అధిగం, వ్యక్తిత్వం, బుద్ధి, వైయక్తిక విభిన్నతయే మొత్తం అంతా కూడా ఉందండి. సో మరి తెలంగాణ టెట్లో, ఏపీ టెట్లో ఉన్న టోటల్ సిలబస్ అంతా ఇందులో ఉంది.
మరి చదవడానికే టైం లేదు. ఇక నెక్స్ట్ 5వ యూనిట్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్. మరి టీచింగ్ యాజ్ ఏ ప్రొఫెషనల్. ఓకేనండి. సో మరి శిక్షాకే వృత్తి पेशेदार डेवलपमेंट विकास. సో శిక్షకే పేషేవార్ వికాస్ అనేటటువంటిది. సో ఇది కొత్తగా యాడ్ అయినటువంటి యూనిట్ అండి. దీనికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను పెడతాను. పేజెస్ ఆఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ప్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ అండి. సో మరి జాబ్లోకి రాకముందు, జాబ్ వచ్చిన తర్వాత ఏ సర్వీసులు, ఏ ట్రైనింగ్లు ఇస్తారు అనేటటువంటి దానికి సంబంధించి. మరి ఇందులో డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్లైన్, స్కూల్ బేస్డ్, యాక్షన్ రీసెర్చ్, ప్రొఫెషనల్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక చివరగా ఇందులోనే ఎన్సిఎఫ్, ఎన్సిటిఎఫ్, ఎన్సిఎఫ్ఎస్సి, తర్వాత ఇంకా కూడా టీచింగ్ అటానమీ, అదేవిధంగా అకౌంటబిలిటీ, అంతేకాకుండా ఎన్సిఆర్టీ, ఎన్సిటిఈ, ఎస్సిఆర్టీ, ఐఏఎస్సి, సిటిఈ వీటి గురించి కూడా నేర్చుకోవాలి. ఇవే కాకుండా ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా, ఉదీయమాన్ భారత్ మే శిక్షాకే అనువర్తన్ అనేటటువంటి పేరుతో హిందీలో ఉంటుందండి. సో ఇది కూడా మనం నేర్చుకోవాల్సిందే. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, పర్యావరణ శిక్ష, పాపులేషన్ ఎడ్యుకేషన్, ఆబాదీ శిక్ష, అడోలసెన్స్ ఎడ్యుకేషన్. సో మరి అదేవిధంగా కౌమార శిక్ష లేదా కిషోర విద్య అని అంటాం. తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య, సో లేదా సಮೇకిత శిక్ష. మరి ఎడ్యుకేషన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ్, నిజీకరణ్, వైశ్వీకరణ్ అనే పేరుతో ఉంటుందండి. ఇక తర్వాత వాల్యూ ఎడ్యుకేషన్, విలువల విద్య, మూల్య శిక్ష అండి. హెల్త్ మరియు వెల్ బీయింగ్, సో అంటే స్వాస్థ్య శిక్ష, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. సో మరి ఇక్కడ కూడా ఐసిటి కూడా పెట్టేశాడండి. తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలవెంట్ ఎడ్యుకేషనల్. సో మరి శిక్షాసే సంబంధిత సంవైధానిక ప్రవధాన్ అండి, విద్యకి సంబంధించిన రాజ్యాంగ ఏర్పాట్లు. ఓకేనా. సో మరి ఇవన్నీ కూడా నేను హిందీలో కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఒక్కసారి చూడండి, ఇది తెలంగాణ సిలబస్ అండి. తెలంగాణ డిఎస్సి హిందీ లాంగ్వేజ్ పండిట్ సిలబస్ 2023. ఈరోజు ఇందాక మారినటువంటి సిలబస్ అండి. మరి భాషా పండితోంకి భర్తీకే లియే లిఖిత పరీక్షాక పాఠ్యక్రమ్ పహలా భాగ్ అండి, మొదటి భాగం పార్ట్ 1 ఏముంటుంది అనేటటువంటిది. సో ఒక్కసారి చూద్దాం. పార్ట్ 1లో సామాన్య జ్ఞాన్, కరెంట్ అఫైర్స్కి 10 మార్కులు ఉంటాయండి. సో నా వెనకాల స్క్రోలింగ్ చూస్తూ ఉండండి. ద్వితీయ భాగ్ పార్ట్ 2 అంటే సబ్జెక్ట్లో శిక్షామే పరిప్రేక్ష్, దీన్నే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటారు. మరి ఇందులో యూనిట్ నెంబర్ 1 భారత్ మీ శిక్షాక ఐతిహాసిక్ వికాస్. మరి ఇంత స్పీడ్గా పెట్టి ఒక గంట కూడా కాలేదండి. గంట కాకుండానే వెంటనే వాటిని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి టైప్ చేయించి సో హిందీలో బోధిస్తున్నటువంటి, హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సంస్థ మన సురేష్ హిందీ అకాడమీ, మర్చిపోవద్దు. సో కాబట్టి వీటన్నింటికీ కూడా మరి గతంలో జాయిన్ అయినటువంటి వాళ్ళకైతే మెటీరియల్ మళ్ళీ పంపలేం, కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పీడిఎఫ్లు పంపిస్తాం. ఓకేనా. సో మరి కొత్తగా యాడ్ అయ్యేటటువంటి వాళ్ళకి ఇంకా ఈ యొక్క మ్యాటర్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, అది కూడా పంపించే ఏర్పాట్లు చేస్తామండి. మరి ఇందులో భారత్ మే శిక్షాక ఐతిహాసిక్ వికాస్ అంటే మరి ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనేటటువంటి పేరుతో ఉంటుంది. పూర్వ వైదిక్ సే పూర్వ స్వతంత్రతా కాల్ తక్ శిక్షా కా వికాస్. తర్వాత పార్ట్ 2 स्वतंत्रता से पूर्व पश्चात अवधि के दौरान विभिन्न शैक्षिक समितियों, शिक्षा आयोगों, शिक्षा नीतियों की सिफारिशें उनके निहितार्थ. ఇక తర్వాత యూనిట్ నెంబర్ 2 అండి, శిక్షాకే దార్శనిక ఆయాం అనే పేరుతో ఉంటుంది. पार्ट 1 शिक्षा के लक्ष्य, उद्देश्य, कार्य, शिक्षा की प्रक्रियाएं, एक ध्रुवीय प्रक्रिया, द्विध्रुवीय प्रक्रिया और त्रिध्रुवीय प्रक्रिया, शिक्षा के प्रकार, औपचारिक, अनौपचारिक, निरौपचारिक शिक्षा, మరి उनका महत्व अंडी. ఇక లెసన్ నెంబర్ 2 शिक्षा के विचारक, ఇది యూనిట్ నెంబర్ 2 ఉంటుందండి. యూనిట్ నెంబర్ ఓకే. సో ఇది పార్ట్ నెంబర్ 1 అయిన తర్వాత ఇది పార్ట్ నెంబర్ 2. యూనిట్ నెంబర్ 2లో పార్ట్ నెంబర్ 2 శిక్షాకే విచారక్ ఉన్కా యోగదాన్. సో ఇందులో స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, సో మరి గీజుబాయ్ భేడ్కా, రూసో, ఫొరోబెల్, జాన్ డివి, మాంతెసరీ గురించి తెలుసుకోవాలండి. ఇక తర్వాత పార్ట్ 3 శిక్షకోంకే లియే వ్యావసాయిక ఆచార సంహిత, व्यावसायिक नैतिकता, प्रतिबद्धता, सो पेशे और शिक्षार्थी और समाज के लिए. तरह पार्ट नंबर 4 ज्ञान और कौशल, ज्ञान और सूचना, शिक्षण और प्रशिक्षण,
कारण और विश्वास के बीच अंतर की महत्वपूर्ण समझ అండి. సో వీటికి సంబంధించినటువంటి ఇది ఒక కొత్త టాపిక్ అండి. తర్వాత యూనిట్ నెంబర్ 3 ఇది. యూనిట్ నెంబర్ 3 శిక్షా కే సమాజ శాస్త్రీయ ఆయామ్. ఓకేనా, సోషల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పేరుతో ఇచ్చాడు. పార్ట్ నెంబర్ 1 శిక్షా కి సామాజిక సంస్థాయే ఘర్, సహకర్మీ సమూహ్, స్కూల్, సముదాయ అండి. దీని పీర్ గ్రూప్ అని అంటారు. తర్వాత పార్ట్ నెంబర్ 2 లోకతంత్ర और శిక్షా సమానత. సో డెమోక్రసీ అండ్ సో కామన్ ఛాన్సెస్ అండి. శిక్షా సమానత, शैक्षिक अवसरों की समानता, विविध समाज, लोकतंत्र को बढ़ावा देने वाले शिक्षा की भूमिका. తర్వాత पार्ट नंबर 3 शिक्षा का अर्थशास्त्र, मानव की पूंजी, शिक्षा और मानव के रूप में शिक्षा संसाधन का विकास. पार्ट नंबर 4 लिंग अंड जेंडर गुरिंची, लिंग का सामाजिक निर्माण, लिंग भेदभाव, समानता और महिलाओं का सशक्तिकरण, महिला साधिकारता अंटाరు తెలుగులో. कक्षा में लैंगिक समानता की दिशा में काम करना, शिक्षक की भूमिका इसमें. తర్వాత पार्ट नंबर 5 अंडी सामाजिक परिवर्तन और समाज के परिवर्तन के लिए एक साधन के रूप में सामुदायिक शिक्षा का विकास. ఓకేనా, సో కాబట్టి ఇదంతా సోషల్ సొసైటీ గురించి ఉంటుంది. ఇక యూనిట్ నెంబర్ 4 ఇది యూనిట్ నెంబర్ 4 అండి, బాల వికాస్ ఔర్ సీఖనా. సో అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ అనే పేరుతో. ఇందులో లెసన్ నెంబర్ 1 బాల అధ్యయన విధియ, అవలోకన విధి, ఆత్మనిరీక్షణ విధి, ప్రయోగిక విధి మరియు మామ్లే కా అధ్యయన్ అంటే జీవన ఇతిహాస విధి అండి. ఇక పార్ట్ 2 అండి వికాస్ కే సిద్ధాంత और उसके शैक्षिक निहितार्थ, వికాస సిద్ధాంతాలు వాటి విద్యా అనువర్తనాలు. సో ఇక్కడ అంతా అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. మరి పార్ట్ నెంబర్ 3 వికాస్ కే చరణ్ అంటే వీటినే వికాస్ కి అవస్థాయి అంటారు. సో మరి ఆయాం, సో ప్రసవ పూర్వసే అంటే జన్మ పూర్వ దశ నుండి ఎక్కడి నుండి నేర్చుకోవాలి, జైగోట్ తర్వాత ఉన్నటువంటి మరి ఎంబ్రియో తర్వాత ఫీటస్ తర్వాత నవజాత శిశువు, దాని తర్వాత సో మరి శిశు, ఇక్కడ నుండి ఇదంతా నేర్చుకొని కిషోరావస్థ వరకు. కిషోరావస్థ తక్ విభిన్న చరణోं में వృద్ధి వికాస్. ఇందులో కూడా శారీరక్, సంజ్ఞానాత్మక్, భాషా, భావాత్మక్, సామాజిక్, నైతిక్ వికాసాలను తీసుకోవాలి. ఇందులో పియాజే మరియు ఎరిక్సన్, చోమ్స్కీ, కోహల్బర్గ్ సిద్ధాంతాలను బాగా నేర్చుకోవాల్సి ఉంటుందండి. తర్వాత వికాసాత్మక కార్య ఉనికి నిహితార్థ అండి. మరి బాలపాలన అభ్యాస్ వికాస్, పాలనను పెంచడం ఎలాగా. ఇక తర్వాత పార్ట్ నెంబర్ 4 శిక్షార్థికే వ్యక్తిగత मतभेदों को समझना. సో ఇంటర్ అంటే వైయక్తిక విభిన్నతాయే, సో వీటి గురించి. తర్వాత రుచి, అభిరుచి, ఇంట్రెస్ట్, బుద్ధి, ఇంటెలిజెంట్, సోచ్ అంటే చింతన్, దృష్టికోణ, అభివృద్ధి, వ్యక్తిత్వ, सीखने की अवधारणा. సో మరి అదే విధంగా सीखने के प्रभावित करने वाले कारक, వ్యక్తిగత పర్యావరణీయ కారక్, ప్రేరణ की భూమిక, స్మృతి, విస్మృతి. సో ఇవన్నీ ఇందాక చెప్పుకున్నటువంటివేనండి. వ్యవహారవాది సిద్ధాంతాలు, సో ప్రయాస్ ఏవం త్రుటి, శాస్త్రీయ అనుసంధాన సిద్ధాంత, మరి అదేవిధంగా ఆపరెంట్ కండిషనింగ్, అంతర్దృష్టి సిద్ధాంత, సామాజిక సంరచనావాద సిద్ధాంతాలైన వైగోట్స్కీ సిద్ధాంతం మరియు పియాజే సిద్ధాంతం అండి. ఇక యూనిట్ నెంబర్ 5 శిక్షకోं का व्यावसायिक विकास. మరి एक पेशे के रूप में शिक्षण, ఒక వృత్తిలాగా టీచింగ్ని ఎలా భావించాలి. ఇక వ్యావసాయిక వికాస్ కే చరణ్ పూర్వ సేవ और సేవాకాలీన. సో మరి ఇన్ సర్వీస్ మరియు సో ప్రీ సర్వీస్ ట్రైనింగ్స్ గురించి. తర్వాత వ్యావసాయిక వికాస్ కే దృష్టికోణ్ పారపారిక్, ఆమ్నే సామ్నే, దూరి. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా స్కూల్ ఆధారిత క్రియాత్మక అనుసంధాన్ గురించి, సో వీటన్నింటి గురించి ఉంటుందండి. సో తర్వాత నెక్స్ట్ సో పార్ట్ నెంబర్ 4 ఎన్సిఎఫ్ 2005, ఎన్సిటిఎఫ్, ఎన్సిఎస్సిఎఫ్. సో శిక్షక్ की स्वायत्तता जवाबदारी. पार्ट नंबर 6 शिक्षक एवं शिक्षक शिक्षा में संबंधित संस्थान, ఎన్సిఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ ఈ సంస్థలన్నింటి గురించి. ఇక సమకాలీన భారత్ మే శైక్షిక చింతాయే, సమకాలీన భారతదేశంలో విద్య కాన్సెప్టులు. మరి ఇందులో పర్యావరణ శిక్ష గురించి ఉంటుంది, జనసంఖ్యా శిక్ష ఉంటుంది, కిషోరావస్థ శిక్ష, మరి ఎల్పిజి గురించి ఉంటుంది, మూల్య శిక్ష, నైతిక విద్య, స్వాస్థ్య శిక్ష, మరి శిక్షకే ప్రౌద్యోగికి, సో టీచింగ్ టెక్నాలజీ ఇన్ టీచింగ్. తర్వాత శిక్షకే సంబంధిత సంవైధానిక ప్రవధాన్ ఉంటాయి. సో ఈ విధంగా టోటల్గా నాగరికే కర్తవ్య. ఇవే కాకుండా ఇంకా శిక్షా అధికార అధినియం, సో ముఫ్త ఏవం
అనివార్య శిక్ష అధినియం అంటే ఆర్టీఈ యాక్ట్ గురించి, మరియు బాల అధికార్ గురించి, మానవాధికార్, పీడబ్ల్యూడి యాక్ట్ అంటే పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ గురించి అండి. సో మరి 2016లో జరిగిన మార్పులు చేర్పులు వాటికి సంబంధించింది. సో ఇంతటితో ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మొత్తం టోటల్ సిలబస్ ఏముంటుంది అనేటటువంటిది చూసామండి. సో ఇంతవరకు మనం చూసింది ఓన్లీ ఏం చూసామండి, ఓన్లీ ఇక్కడ చూడండి ఒక్కసారి, ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 20 బిట్లు వస్తాయి కదా 10 మార్కులకి, అది మాత్రమే నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ 20 మార్కులకి ఏదైతే వస్తుందో అది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. అంటే 20 బిట్లు 10 మార్కులకి. ఇక నెక్స్ట్ తర్వాత మరి హిందీకి సంబంధించి ఇంకా ఏమేమి ఉంటాయి చూడండి. సో హిందీ కాంటెంట్లో అంటే ఇది సబ్జెక్ట్ నెంబర్ 3గా ఉంటుంది. కవి లేఖక రచనాయే విషయ వస్తు పృష్ఠభూమి. సో అంటే ఇదంతా పద్య భాగం అండి. సో ఇందులో ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునిక్ కాల్ ఇదంతా కూడా వస్తుంది. ఇక తర్వాత యూనిట్ నెంబర్ 2 హిందీ సాహిత్యకి విధాయే అంటే గద్య విధాయే, నాటక, ఉపన్యాस, ఏకాంకి, కహానీ ఇవన్నీ వస్తాయి. మరి హింदी भाषा पर अन्य भाषाओं का प्रभाव, हिंदी भाषा उपभाषाएं बोलियां, हिंदी साहित्य का इतिहास, विभिन्न प्रवृत्तियां और वाद, हिंदी भाषा साहित्य में भारतीय काव्य शास्त्र ఉంది. మరి మిగతా ఏవి మారలేదండి. సో ఇంకా తర్వాత అయితే ఒక్కటి అయితే తీసేశాడండి. గతంలో అనువాద్ ఉండేది, అది తీసేశాడు. అనువాద్ ఈసారి లేదు, అదొక్కటి బతికించాడండి. ఇక మిగతావన్నీ ఉన్నాయి. అనువాద్ అదొక్కటి లేదు. ఓకేనండి. సో అనువాద్ లేదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 1కి 4 సార్లు చెబుతున్నాను, అనువాద్ లేదు. మిగతా భాషా బోలియా ఉన్నాయి, కావ్యశాస్త్రం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక్క అనువాద్ మాత్రమే లేదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇదండి ఇదంతా హిందీ గ్రామర్కి సంబంధించి. వీటితో పాటు మీరు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదవాలి. ఎవరు అంటే లాంగ్వేజ్ పండిట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఇంటర్మీడియట్ కంటెంట్ వరకు చదవాల్సిందే. వాటి నుండి కూడా మనకి బిట్లు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయండి. ఓకేనా. సో మరి దీని ప్రకారంగానే మీకు మన సురేష్ హిందీ అకాడమీలో బోధించడం జరుగుతుంది. నేను మళ్ళీ అభ్యర్థులకు చెబుతున్నాను, కొత్త సిలబస్. సో కొత్త సిలబస్ ఖచ్చితంగా కోచింగ్ అవసరము. సొంతంగా చదువుకునేటటువంటిది సరిపోదు. ఎందుకంటే అందరితో కాంపిటీటివ్ ఫీల్డ్లో ఉన్నాం. అందరూ ఎంత చదువుతున్నారు, ఏమి చదువుతున్నారు అని తెలుసుకొని చదివితేనే మనం గెటాన్ అవ్వగలుగుతాం, లేదంటే అసలు గెటాన్ అవ్వలేం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పోతే 6,000, 6,500, మ్యాక్సిమం అంటే 7,000 అండి. సో వస్తే గవర్నమెంట్ జాబ్, పోతే 7,000, వస్తే నెలకు 70,000 రూపాయల జాబ్ అండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని బార్గెనింగ్ చేయొద్దు. సో ఎంత చేసినా కూడా వేస్టే, తగ్గించడం జరగదు. ఓకేనండి. సో తప్పకుండా మీరు వెంటనే ఇవన్నీ పొందాలి అని అనుకుంటే సో నేను ఇక్కడ వెనకాల చూపిస్తున్నటువంటి సురేష్ హిందీ అకాడమీలో ఈ తెలంగాణకి సంబంధించినటువంటి ఈ కోర్సుని పర్చేజ్ చేయండి. మీ యొక్క మెటీరియల్, కంప్లీట్ మెటీరియల్ అయితే లేదండి, మారింది ఇప్పుడే కదా సిలబస్. సో మరి 90% మెటీరియల్ పంపిస్తాం. దాదాపుగా 5 పుస్తకాలు పంపిస్తాం. ఒక్క పుస్తకం మాత్రం మీకు ఎప్పటికప్పుడు ఏ లెసన్ ఆ లెసన్ PDF రూపంలో మీకు యాప్లో పెట్టేస్తాం. అది ప్రింట్ తీసుకోవాల్సిందే. ఓకేనా. అది పంపించలేం కాబట్టి, ఎందుకంటే ఇప్పుడే సిలబస్ వచ్చింది ఇప్పుడే పంపించాలంటే కుదరదు. సో దాన్ని ఇంకా తయారు చేయాలి, సెట్ చేయాలి, ఆర్డర్ సెట్ చేయాలి, ఇదంతా కూడా ఉంటుందండి. ఓకేనా. సో కాబట్టి 5 పుస్తకాలు తెలంగాణ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఒకటి మాత్రం మెటీరియల్ రూపంలో మీకు PDF రూపంలో పెడతాం, అది మీరు ప్రింట్ తీసుకోవాలి. ఓకేనండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి సో అందరూ కూడా ఈ యొక్క యాప్లో ఉన్నటువంటి కంప్లీట్ సిలబస్ కూడా పెట్టేసి ఉన్నామండి. మీరు బాగా గమనించినట్లయితే సో ఒక్కసారి ఆల్ సబ్జెక్ట్ వీడియోస్ ఒక్కసారి చూడండి. సో మరి ఇందులో మరి బాల వికాస్ అధ్యాపన శాస్త్రంలో బాల వికాస్ ఉంది. సో ఇందులో అధిగమ సిద్ధాంత, వికాస సిద్ధాంతాలు అన్నీ కూడా ఉన్నాయండి. ఇందాక చెప్పుకున్నటువంటి సో మరి विकास के नियम, विकास को प्रभावित करने वाले कारक, विकास के वैयक्तिक विभिन्नता, व्यक्तित्व, ఇవన్నీ ఉన్నాయి. సో అయితే ఇందులో సిలబస్లో లేనటువంటివి కొన్ని నేను తీసేస్తానండి. అవి ఎక్స్ట్రా బర్డెన్ అవుతాయి కాబట్టి అవి అవసరం లేదు. మీకు సిలబస్లో ఏ ఆర్డర్లో ఉందో అదే ఆర్డర్లోనే ఈ ఫోల్డర్లను సెట్ చేసి పెట్టేస్తాను. దాని ప్రకారంగా మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. మరి అదేవిధంగా నెక్స్ట్ తర్వాత అధిగम अवबोध అనేటటువంటి యూనిట్లో అధిగम को प्रभावित करने वाले कारक, అధిగమ సిద్ధాంత, అధిగम के आयाम, ప్రేరణ, స్మృతి, విస్మృతి, అధిగమ స్థానాంతరణ అన్నీ ఉన్నాయండి. సో మరి సిలబస్ అయితే మేము ఎప్పుడో కంప్లీట్ చేసి పెట్టేస్తున్నాం. వీటి ఆర్డర్ని
సో ఈ సిలబస్కి అనుగుణంగా ఫ్రేమ్ చేసి పెట్టేస్తాం, దాని ప్రకారంగా మీరు చూసుకోండి. ఓకేనండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి మన సురేష్ హిందీ అకాడమీ ఛానల్ని ఫస్ట్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకేం నష్టపోయేది ఏమీ లేదు కదండి, అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. మళ్ళీ ప్రతి ఒక్కరూ ఫోన్ చేస్తారు, ఇదేంటి సార్ అని. ఇంత చెప్పినటువంటిది అంతా నేను వాళ్ళకి ఫోన్లో చెప్పాలంటే వీలవ్వదు. కాబట్టి దయచేసి ప్రతిరోజు మీరు సురేష్ హిందీ అకాడమీలో ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ అయిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.